నమస్తే పరిషత్ కౌంటింగ్ స్పెషల్ బులెటిన్ కి స్వాగతం। జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది। జిల్లాలో 45 జెడ్పీటీసీ స్థానాలు 781 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది। 5 రెవెన్యూ డివిజన్లోని 48 మండలాలకు సంబంధించిన ఫలితాలు ప్రకటించేందుకు 4 కౌంటింగ్ కేంద్రాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది। పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది। ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని 4 సెంటర్లలో 48 స్ట్రాంగ్ రూమ్లు ఉన్నాయి। మొత్తం 48 కౌంటింగ్ గదుల్లో 715 టేబుల్స్ను ఏర్పాటు చేశారు।
3693 మంది సిబ్బందిని నియమించారు. జిల్లాలో మొత్తం 48 జెడ్పీటీసీలకు గాను ఏలూరు, జంగారెడ్డిగూడెం ఏకగ్రీవమయ్యాయి. పెనుగొండ జెడ్పీటీసీ అభ్యర్థి ఒకరు మృతి చెందడంతో 45 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 876 ఎంపీటీసీ స్థానాలకు గాను 73 ఏకగ్రీవం కాగా 9 మంది అభ్యర్థులు మృతి చెందడం, 13 స్థానాలు పట్టణాల్లో విలీనం కావడంతో మిగిలిన 781 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ ప్రక్రియను ప్రత్యేక అధికారులు పర్యవేక్షించనున్నారు. ఏలూరు డివిజన్ కౌంటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జంగారెడ్డిగూడెం కౌంటింగ్ ప్రక్రియను జేసీ బిఆర్ అంబేద్కర్, నరసాపురం కౌంటింగ్ ప్రక్రియను హిమాంశు శుక్లా, కొవ్వూరు కౌంటింగ్ ప్రక్రియను జేసీ ఆసరా పి పద్మావతి పర్యవేక్షించనున్నారు. అభ్యర్థులు, పార్టీల నేతలు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. చేశారా ఏ ఆప్షన్స్ చేసేస్తే ఏం ఆప్షన్ ఇది నాకు తాడేపల్లి కూడా మార్కెట్ పార్టీలో ఇంకేమైనా ఇండిపెండెంట్ ఉంటే వాళ్ళకి ఉద్యోగం రోజులు 8 రోజులు అలా కనపడం ఇన్ని 10 రోజులు చేసుకోవాలి. ముందు పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది కదా, ఆల్రెడీ వేరే పైన వేరే కౌంటింగ్ చెప్తాను. గణేష్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రం నుంచి మా ప్రతినిధి మల్లికార్జున్ ప్రత్యక్ష ప్రసారం ఇస్తారు. ఓవర్ టు మల్లికార్జున్. పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏలూరు సబ్ డివిజన్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులందరూ కూడా పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా వారికి ఇచ్చినటువంటి గుర్తింపు పత్రాలను తీసుకొని కౌంటింగ్ కేంద్రాల్లోకి తరలి వెళ్తున్నారు. అయితే ఇక్కడ పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లని పోలీసులు అయితే పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డులు ఉండడం, అలాగే వారందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా కూడా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తరలి వస్తున్నారు. వారందరినీ చెక్ చేసిన తర్వాత అలాగే వారందరూ కూడా ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా పోలీసులు అయితే చర్యలు తీసుకుంటూ ఉంటున్నారు. వారికి ఇచ్చినటువంటి గుర్తింపు కార్డులు చెక్ చేయడం, అలాగే వారికి ఉన్నటువంటి వారితో పాటు ఒక అనుచరుని మాత్రం లోపలికి పంపించేటటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది అంతా కూడా లోపలికి చేరుకున్నారు. పోలీస్ సిబ్బందితో పాటు ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది అంతా కూడా వారికి కేటాయించినటువంటి టేబుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అలాగే స్ట్రాంగ్ రూముల నుంచి కూడా బ్యాలెట్ పత్రాలని బయటికి తీసుకువచ్చి వాటికి కౌంటింగ్ కోసం సిద్ధం చేస్తున్నారు. మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 5 కౌంటింగ్ కేంద్రాల్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఏలూరు డివిజన్కి సంబంధించి సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో, అలాగే కొవ్వూరు డివిజన్కి సంబంధించి తణుకులో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ కేంద్రం, అలాగే నర్సాపురం సబ్ డివిజన్కి సంబంధించి భీమవరంలో, జంగారెడ్డిగూడెంలో నోవా ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే కుక్కునూరులో కూడా 2 కేంద్రాలకి 2 జెడ్పీటీసీ స్థానాలకి అక్కడ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి కూడా పూర్తి స్థాయిలో ఫలితాలు అనేవి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు ఇక్కడ అవసరమైనటువంటి అన్ని చర్యలని తీసుకోవడం జరిగింది. కౌంటింగ్ ఎక్కడా కూడా ఆలస్యం కాకుండా ప్రతి ఒక్క కౌంటింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా కౌంటింగ్ని పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే భద్రత కూడా అంచెలంచెలుగా ఏర్పాటు చేయడం జరిగింది.
కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేస్తూ ఎవరు కూడా గుంపులుగా ఉండకుండా, అలాగే విజయోత్సవాలు ఏవి కూడా నిర్వహించకుండా కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించే విధంగా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తమ విజయం పైన ధీమాతోటి లోపలికైతే అడుగు పెడుతూ ఉన్నారు. మొత్తం ఏలూరు డివిజన్కి సంబంధించి మొత్తం 16 మండలాలు ఉండగా ఒక మండలానికి మాత్రం ఒక జెడ్పీటీసీ మాత్రం యునానిమస్ కావడం జరిగింది. అయితే మిగిలినటువంటి 15 జెడ్పీటీసీ స్థానాలతో పాటు 15 జెడ్పీటీసీ స్థానాలకి కౌంటింగ్ ప్రక్రియ అనేది పూర్తిగా ఉంది. అలాగే 263 స్థానాలకి ఎంపీటీసీ స్థానాలకి కూడా కౌంటింగ్ అనేది పూర్తి చేయబోతున్నారు. అలాగే జంగారెడ్డిగూడెంలో 6 మండలాలకు గాను ఒక స్థానం జెడ్పీటీసీ స్థానం యునానిమస్ అయింది. అలాగే కుక్కునూరులో 2 జెడ్పీటీ స్థానాలకి కౌంటింగ్ కొనసాగబోతుంది. అలాగే నరసాపురంలో 12 మండలాలకి, కొవ్వూరులో మరో 12 మండలాలకి కూడా కౌంటింగ్ ప్రక్రియ అనేది మొత్తం కొనసాగుతుంది. జిల్లాలో మొత్తం 48 జెడ్పీటీసీ స్థానాలకి 2 యునానిమస్ అవడం, 2 ఏకగ్రీవం అయ్యారు. అయితే మరొక అభ్యర్థి ప్రాణాలు కోల్పోవడంతో ఆ స్థానాన్ని మాత్రం ఖాళీగా ఉంచారు. అయితే మిగిలినటువంటి 45 స్థానాలకి ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ అనేది పకడ్బందీగా కొనసాగుతుంది. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మాత్రం పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. గతంలో ఏ రకంగా అయితే మున్సిపల్ ఎన్నికలు అలాగే పంచాయతీ ఎన్నికల్ని పక్కాగా నిర్వహించారు, ఇప్పుడు అదే స్థాయిలో ఈ ఎన్నికల కౌంటింగ్ను కూడా పూర్తి చేసేందుకు అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారని చెప్పాలి. ఉదయం 6 గంటలకే కౌంటింగ్ కేంద్రాల వద్దకి సిబ్బంది చేరుకునే విధంగా ఉండడం, అలాగే ప్రతి ఒక్కరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవడం, అలాగే ఏజెంట్లు అభ్యర్థులు ఎవరు కూడా మొబైల్స్ తీసుకెళ్లకుండా ఉండడం, అలాగే అక్కడ ఉండేటటువంటి వారికి వైద్య సేవలతో పాటు అన్ని సేవలను కూడా అక్కడికి అందుబాటులో ఉంచారు. ఈ విషయంలో మాత్రం కలెక్టర్ కార్తికేయ మిశ్రా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ సిబ్బందికి కూడా తగ్గి సూచనలు చేస్తున్నారు. ప్రస్తుతం సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది. మరింత అప్డేట్ కోసం చూస్తున్నామంటే డైరెక్ట్ లోకల్ న్యూస్ ఛానల్. ఓకే, థ్యాంక్ యూ సార్. పరిషత్ ఎన్నికల కౌంటింగ్లో భాగంగా ఏలూరు కౌంటింగ్ సెంటర్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. పోటీలో ఉన్న అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తెలుసుకునేందుకు కౌంటింగ్ సెంటర్కి తరలివచ్చారు. కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తూ ఎన్నికల అధికారులు, పోలీస్ సిబ్బంది జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఏలూరు కౌంటింగ్ కేంద్రం వద్ద పరిస్థితిపై మా ప్రతినిధి సత్య వివరిస్తారు. రామకృష్ణ, పరిషత్ ఎన్నికలు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. లెక్కింపు కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల వద్ద జరుగుతున్న పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో అధికారులంతా తమ విధులను నిర్వర్తిస్తున్నారు. అధికారులు, అభ్యర్థులు కరోనా నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియలో నిమగ్నమయ్యారు. అధికారులు ముందుగా ఎంపీటీసీ అభ్యర్థుల ఓట్లను లెక్కించి గెలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారు. అనంతరం మండల పరిధిలో అన్ని గ్రామాల జెడ్పీటీసీ ఓట్లను కలిపి లెక్కిస్తారు. అభ్యర్థులు ఎవ్వరూ లెక్కింపు కేంద్రాల వద్ద విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా పేల్చడం వంటి కార్యక్రమాలు చేయకూడదని జిల్లా స్థాయి అధికారులు సూచించారు. కౌంటింగ్ కేంద్రాలకు అధికారులు, అభ్యర్థులు ఎవరూ సెల్ ఫోన్లు తీసుకురాకూడదని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో అధికారులు అభ్యర్థులను చెక్ చేస్తూ లోపలికి పంపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ అధికారులందరినీ సామాజిక దూరం పాటిస్తూ లోపల పంపడం జరిగింది. అదేవిధంగా ఐడి కార్డులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళని మాత్రమే లోపల పంపడం జరిగింది. ఉదయం నుండి లెక్కింపు కేంద్రం వద్ద అధికారుల పర్యవేక్షణలో లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుంది. ఎన్నికల కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండడంతో అధికారులు, అభ్యర్థులు తప్ప మరెవ్వరిని కేంద్రం వద్ద పరిసర ప్రాంతాల్లోకి రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. రామకృష్ణ. ఓకే, థ్యాంక్ యూ. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. జిల్లా వ్యాప్తంగా కేంద్రాల వద్ద ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. తొలి ఫలితం మధ్యాహ్నం 12 గంటల తర్వాత వచ్చే అవకాశం ఉందన్నారు. 4 లొకేషన్స్ ఏలూరు, జంగారెడ్డిగూడెం, తణుకు మరియు భీమవరంలో ఈటీసీ, ఎంపీటీసీ సంబంధించినటువంటి కౌంటింగ్ చర్యలు తీసుకుంటున్నాము. కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము. ఒక 3000 మంది సిబ్బందులు ఈ కౌంటింగ్ ప్రక్రియలో పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళందరి టెస్టింగు మరియు వ్యాక్సినేషన్ ఏర్పాట్లు మనం ఇప్పటికీ చేస్తున్నాము. కౌంటింగ్ ఏజెంట్స్, పొలిటికల్ పార్టీస్ అపాయింట్ చేసినటువంటి కౌంటింగ్ ఏజెంట్స్, క్యాండిడేట్స్ అపాయింట్ చేసినటువంటి కౌంటింగ్ ఏజెంట్స్ వాళ్ళు కూడా టెస్టింగు, కోవిడ్ సంబంధించిన ప్రికాషన్స్ అన్ని తీసుకోవడం జరిగింది. మా ప్రథమ అంచనా పరంగా 1231 నేపథ్యంలో
ఎంపీటీసీ రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి అండ్ బై 3 o'clock 4 o'clock ఫస్ట్ జెడ్పీటీసీ రిజల్ట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్ రావు అన్నారు. కౌంటింగ్ ప్రక్రియకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకున్నామని డీఐజీ వెల్లడించారు. ఆనరబుల్ హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా స్టేట్ ఎస్ఈసి ఆదేశానుసారం పీటీసీ ఎంపీటీసీ కౌంటింగ్కి భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. 4 జిల్లా పరిధిలో కౌంటింగ్ ఉంది. ఈరోజు ఏలూరు కౌంటింగ్ కేంద్రానికి రావడం జరిగింది. ఇక్కడ 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ముందుగానే ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుంది. రోడ్డుపైన ఎవరు పబ్లిక్ రానివ్వకుండా అక్కడ చెక్ పోస్టులు కటాఫ్స్ పెట్టడం జరుగుతుంది. తర్వాత మెయిన్ ఎంట్రన్స్లో ఫ్రిస్కింగ్ అంటే వాళ్ళని తనిఖీ చేసి ఎలాంటి ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ లేకుండా వాళ్ళని చెక్ చేసి ఏజెంట్స్ని పోలింగ్ సిబ్బందిని అందరినీ కూడా లోపల పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి వచ్చిన తర్వాత లోపల ఏజెంట్లని పాసులు ఉంటాయి, చెక్ చేసి లోపల పంపిస్తాము. అట్లాగే సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టూతా గ్రిల్ వ్యవస్థ పెట్టాము. ఓన్లీ ఏజెంట్స్ మాత్రమే లోపలికి ఎలవ్ చేస్తాము. అలాగే టైట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. 144 సెక్షన్ పెట్టాము. అలాగే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. 144 సెక్షన్ ప్రకారం ఎవరు కూడా 4 కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే సెక్షన్ 30 అంటే పోలీస్ పర్మిషన్ లేకుండా ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు కానివ్వండి, ఊరేగింపులు కానివ్వండి, ఇలాంటివి నిషిద్ధం. కాబట్టి పబ్లిక్, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అందరూ కూడా పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. పీస్ఫుల్గా ప్రశాంతమైన కౌంటింగ్ జరిగేటట్లుగా పోలీసు వ్యవస్థ మరింత భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. పరిషత్ ఎన్నికల కౌంటింగ్కు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ డాక్టర్ బి రవికిరణ్ అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అల్లర్లు చేయకూడదని, గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని డీఎస్పీ స్పష్టం చేశారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారంగా మనకి జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్లో 7 మండలాలకు గాను కౌంటింగ్ ప్రాసెస్ నోవా డిగ్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో దీనికి గాను సెక్షన్ 144 సిఆర్పిసి అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నది. సో ప్రజలందరూ ఖచ్చితంగా ఈ రూల్స్ అన్ని ఫాలో చేయాలి. 4 ఆర్ఎల్స్ దానికన్నా ఎక్కువ మంది జనాలు, 4 కన్నా ఎక్కువ జనాలు ఎక్కడ గ్యాదరింగ్ అనేది ఈజ్ నాట్ అలౌడ్. స్ట్రిక్ట్ రూల్స్ విల్ బి ఇంప్లిమెంటెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అట్ ప్రజెంట్ సినారియో కోవిడ్ ప్రికాషన్స్ అన్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయమని చెప్పేసి, పాటించాలని చెప్పేసి మరీ ఈ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చింది. సో ఏజెంట్స్కి మరియు క్యాండిడేట్స్కి ఖచ్చితంగా కోవిడ్ టెస్ట్ ఆర్ కోవిడ్ రిపోర్ట్ పట్టుకొని రమ్మని చెప్పడం జరిగింది ఆల్రెడీ. సో యాజ్ వెల్ యాజ్ మనకి ఈ ప్లేసెస్లో నోవా ఇంజనీరింగ్ కాలేజ్లో, డిగ్రీ కాలేజ్లో మనకి ఓన్లీ క్యాండిడేట్స్ని అండ్ క్యాండిడేట్స్ వాళ్ళకి ఏజెంట్స్ని మాత్రమే అలౌ చేస్తున్నాం. వేరే వాళ్ళ ప్రజలు ఎవరు రాకూడదు ఇక్కడికి. ఖచ్చితంగా ఆల్ ఆర్ ప్రివెంటెడ్ టు కమ్ ఓవర్ హియర్ అండ్ యాజ్ వెల్ యాజ్ కోవిడ్ ఏజెంట్స్ కానీ ఎవరైనా వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఓన్లీ సెల్ ఫోన్స్ లేకుండా రావాలి. యాజ్ వెల్ యాజ్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ అక్కడ ఏమీ తాకూడదు. ఆల్ ద నెసరీ అరేంజ్మెంట్స్ ఫర్ దెమ్ ఆర్ బీయింగ్ మేడ్ బై ద ఆర్డీఓ ఓవర్ హియర్ అండ్ ఖచ్చితంగా వాళ్ళు ఐడి కార్డ్ క్యారీ చేయాలండి. అండ్ గెలిచిన క్యాండిడేట్స్ ఎవరెవరు ఉంటారో వాళ్ళతో పాటు 2 కన్నా ఎక్కువ వ్యక్తుల్ని అలౌ చేయడం జరగట్లేదు టు మీట్ ద ఆర్ఓ ఫర్ టేకింగ్ ద సర్టిఫికెట్. అండ్ ఆఫ్టర్ విన్నింగ్ ఆల్సో ఎనీ టైప్ ఆఫ్ ప్రొసెషన్స్ కానీ, ఊరేగింపులు కానీ ఆర్ ఎల్స్ ఫైర్ క్రాకర్స్ కాల్చడం కానీ ఇలాంటివేమి దే ఆర్ నాట్ పర్మిటెడ్. సో దయచేసి గెలిచిన క్యాండిడేట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ క్యాండిడేట్స్ మీరు పూర్తి సహకారం మాకు అందిస్తారని ఆశిస్తున్నాము. అండ్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో ప్రజలందరూ కూడా వాళ్ళు పూర్తి సహకారం మాకు అందిస్తారని కోరుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రజారంజక పాలనతో వైఎస్ఆర్ పార్టీకి ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్లో వైసీపీ పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తుందని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న అభివృద్ధి పనులను చూసి వైసీపీ ప్రభుత్వానికి పరిషత్ ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించబోతున్నారని తెలిపారు. ఈ రాష్ట్రంలో మరొక పండగ రాబోతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి రాష్ట్రం అంతా ప్రజానీకంతో పాటుగా నాయకులు అందరము కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను గెలిపించుకుని ఆయన కానుకగా ఇవ్వటానికి ప్రతి ఒక్కరం కూడా సిద్ధంగా ఉన్నాము.
ఎంపీటీసీ జడ్పీటీసీ కౌంటింగ్కి అందరం కూడా సిద్ధపడుతూ ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వాళ్ళకి కోవిడ్ టెస్ట్ చేయించి ఒకవేళ వాళ్ళు 2 వ్యాక్సినేషన్ తీసుకున్నారా లేదా అనే విషయంపై కూడా వ్యాక్సినేషన్ తీసుకుంటే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ వ్యాక్సినేషన్ కనుక తీసుకోకపోతే RT-PCR కోవిడ్ టెస్ట్ అయినా చేయించుకున్న రిపోర్ట్ పెట్టుకోండి. తప్పకుండా అక్కడ ఓపెన్ అయిపోయే ప్రతి బాక్సు ఫ్యాన్ గాలి ఎల్లుండు ఎంఎస్పీడ్గా తిరగబోతుంది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి జడ్పీటీసీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రజానీకం అందరూ ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు దుర్మార్గపు ఆలోచనతో, లోకేష్ యొక్క దుర్మార్గపు ఆలోచనతో ఎక్కడ ఈ బాక్సులు ఓపెన్ చేస్తే వాళ్ళ బండారం బయటపడుతుంది, ఎక్కడ ఇంకా కార్యకర్తలు వాళ్ళతో పాటు ఈ తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగవుతుంది అని చెప్పి ఈరోజు జ్యుడిషియరీని అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అడ్డుపడదామని వాళ్ళు చేసిన ప్రయత్నాలు కూడా ఈరోజు కోర్టులు కూడా అన్నీ కూడా వాటిని కొట్టేయటం నిజంగా స్వాగతిస్తూ ఉన్నాం. ఇది ప్రజలందరి విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. జగనన్నకి మొత్తం అన్ని జడ్పీటీసీలు, దెందులూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని జడ్పీటీసీలు అదేవిధంగా ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుని జగనన్నకి కానుకగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అని ఈరోజు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. ఏలూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఓట్ల లెక్కింపుపై ఏలూరు ఆర్డీఓ పనబాక రచన కామెంట్స్ ఇప్పుడు చూద్దాం. ఏలూరు సబ్ డివిజన్ పరిధిలో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మొదలవుతుంది. ఇక్కడ ఏర్పాట్లపై మనతో మాట్లాడేందుకు ఏలూరు ఆర్డీఓ పనబాక రచన గారు ఉన్నారు. మేడం నమస్తే. ఏర్పాట్లు ఏ రకంగా కొనసాగుతున్నాయి, కౌంటింగ్ ప్రక్రియ ఏ రకంగా మొదలైంది? అంటే ఏలూరు డివిజన్లో అండి మాకు మొత్తం 16 మండల్స్ ఉన్నాయి. 16 మండల్స్లో 263 ఎంపీటీసీస్ అండ్ 15 జెడ్పీటీసీస్కి ఈరోజు కౌంటింగ్ చేస్తాం జరుగుతుంది. సో మనకి సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్ ద వెన్యూ ఫర్ మనకి కౌంటింగ్కి సంబంధించి. సో 16 మండలానికి వీ హ్యావ్ 16 కౌంటింగ్ రూమ్స్ అండ్ ఆ స్ట్రాంగ్ రూమ్స్ హ్యావ్ బీన్ లొకేటెడ్ ఇన్ ద సేమ్ వెన్యూ. సో మార్నింగ్ కౌంటింగ్ స్టాఫ్ అందరినీ వీ హ్యావ్ డిప్లాయిడ్ 750 కౌంటింగ్ స్టాఫ్ అండి, కౌంటింగ్ సూపర్వైజర్స్ అండ్ కౌంటింగ్ అసిస్టెంట్స్ అందరూ కలిపి ఇంక్లూడింగ్ రిజర్వ్. సో వీళ్ళందరికీ మార్నింగ్ రిజిస్ట్రేషన్ అయినాక ర్యాండమైజేషన్ చేసి వాళ్ళకి కౌంటింగ్ రూమ్ని పంపిస్తాం జరుగుతుంది. సో ఇదే విధంగా కౌంటింగ్ ఏజెంట్స్కి కూడా అండి నేను అపాయింట్మెంట్స్ అన్నీ చేస్తాం జరుగున్నాయి. చేసినాక కోవిడ్ నామ్స్కి కూడా అడ్హియర్ అవుతూ వాళ్ళకి డబ్ల్యూ డోస్ వ్యాక్సినేటెడ్ అనేది చెక్ చేసాము. సో ఇన్ కేస్ 2 డోసెస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కనుక లేకపోతే వాళ్ళందరూ శాంపిల్ కలెక్షన్ చేసి వాళ్ళకి కోవిడ్ టెస్టింగ్ కూడా చేస్తాం జరిగింది. ఓన్లీ ఆఫ్టర్ రిజల్ట్స్ వీ హ్యావ్ ఫైనలైజ్ ద లిస్ట్ అండ్ వీ హ్యావ్ బ్రాట్ దెమ్ హియర్. అలాగే కౌంటింగ్ ప్రక్రియ ఎప్పటికి పూర్తయ్యేటటువంటి అవకాశం ఉంది? మొదటి రిజల్ట్ ఎప్పటికి వచ్చేటటువంటి అవకాశం? అని మనకి ఎంపీటీసీ జెడ్పీటీసీ కౌంటింగ్ వచ్చేటప్పటికండి ఇది మనకి ఇనిషియల్ రౌండ్ అండ్ డీటెయిల్ రౌండ్ 2 rounds ఆఫ్ కౌంటింగ్ ఉంటుంది. ఇనిషియల్ సెగ్రిగేషన్ ఆఫ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్స్, డీటెయిల్ కౌంటింగ్ వచ్చేటప్పటికి మనకి యాక్చువల్ కౌంటింగ్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఇనిషియల్ రౌండ్ అయిపోయిన వెంటనే దెన్ వి విల్. సో లాస్ట్ టైం ఇంతకు ముందు పంచాయతీ ఎలక్షన్స్ కానీ అలాగే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ ఏది కూడా రీకౌంటింగ్ అవసరం లేకుండా కూడా మీరు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈసారి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అని మనకి ప్రీవియస్గా అయినట్టుగా మున్సిపల్ ఎలక్షన్స్ ఆఫ్ ఏలూరు యాజ్ వెల్ as పంచాయతీ ఎలక్షన్స్కి చేసిన అరేంజ్మెంట్సే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అండ్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు సేమ్ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ పుట్ అప్ అండి. సో రెస్పెక్ట్ టు సోషల్ డిస్టెన్సింగ్, ఫుడ్ అరేంజ్మెంట్స్, రిఫ్రెష్మెంట్స్ అరేంజ్మెంట్స్, కోవిడ్ నామ్స్కి సంబంధించి శానిటైజర్స్, ఫేస్ మాస్క్, ఇవే కాకుండా మన బేసిక్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్కి కూడా ఎటువంటి రాకుండా సఫిషియెంట్గా ఎస్పీ సార్ ఆధ్వర్యంలో వీ హ్యావ్ ఆల్సో పుట్ సఫిషియెంట్ పోలీస్ బందోబస్తు కూడా పెడతాం జరిగిందండి. ఇది ఆర్డీఓ రచన గారు చెప్తున్నటువంటి విషయం. మొత్తం ఏలూరు సబ్ డివిజన్కి సంబంధించి మొత్తం కూడా 15 మండలాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రంకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ జాగ్రత్తలు తీసుకుని ప్రతి ఒక్కరూ కౌంటింగ్ హాజరయ్యే విధంగా, అలాగే రీకౌంటింగ్ అవసరం లేకుండా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని పూర్తి చేశామని ఆర్డీఓ రచన చెప్పారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో మల్లికార్జున్, సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి. 5 నెలల క్రితం జరిగిన పరిషత్ పౌర ఫలితాలు ఎందుకు లేటు అయ్యాయంటారు? ఇన్ని రోజుల అభ్యర్థులు నెలకొన్న ఉత్కంఠ కారణం ఏంటి? కోర్టుల చుట్టూ జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఫలితాలు చేరడం వెనుక ఉన్న అసలు వ్యవహారం ఏమిటి? వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని 2020లో ఫిబ్రవరిలో ఆనాటి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల ప్రక్రియ మొదలైన తర్వాత కరోనా ఎఫెక్టుతో ఎన్నికలను వాయిదా వేశారు. ఏడాది తర్వాత ఆగిన ఎన్నికల ప్రక్రియను మార్చిలో తిరిగి ప్రారంభించారు.
మున్సిపల్ ఎన్నికలను నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పదవీ కాలం ముగిసిందని పరిషత్ పోరు జరపలేదు. కొత్తగా వచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పాత నోటిఫికేషన్ను కొనసాగిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ 8న ఓటింగ్, 10న ఫలితాలు వెల్లడించాలని నిర్ణయించారు. దీంతో హడావిడిగా అధికారులు ఏప్రిల్ 8న పరిషత్ పోరుకు పోలింగ్ నిర్వహించారు. ఇక ఓట్ల లెక్కింపు చేపడతారని ఏర్పాట్లు సాగుతుండగా కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు బ్రేక్ పడింది. హైకోర్టుకు చేరిన పరిషత్ పోరు ఫలితాలపై క్షణక్షణం ఉత్కంఠ రేపింది. ఏప్రిల్ 1న ఎస్ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా ఏప్రిల్ 8న జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి మే 21న తీర్పు ఇచ్చారు. పోలింగ్ డేట్కి 4 వారాలకు ముందు ఎన్నికల కోడ్ విధించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఉందన్నారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఎస్ఈసీ ఎన్నికల్లో పోటీ చేసిన మరికొందరు అభ్యర్థులు అప్పీళ్లు దాఖలు చేశారు. విచారణలో ఎస్ఈసీ అప్పీలుపై నిర్ణయాన్ని వెల్లడించేంత వరకు పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ విధానాల నేపథ్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ధర్మాసనం సమర్థించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జె ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పు వెలువడించింది. దీంతో పరిషత్ పోరు ఓట్ల లెక్కింపుకు అధికారులు సన్నాహాలు చేసి మరికొన్ని గంటల్లో ఫలితాలను ప్రకటించనున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ 9 గంటలకు ప్రసారమయ్యే స్పెషల్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.